కంగ్రాచులేషన్స్. ఎందుకండి? ఎందుకంటే మీరు నాకు వియ్యం కూడా అవుతున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేనికి థ్యాంక్ యూ? అన్నిటికీ. గౌరీ, పెళ్లి కూతురు అంటే తలంచుకుంటూ సిగ్గుపడుతూ ఉండాలిగా. ఫస్ట్ నైట్ అంటే ఇది మనకి ఫస్ట్ నైట్ కాదుగా. అవును, కాదుగా. సెకండ్ నైట్. అదేగా. అబ్బాయి 7వ మాసంలో పుడతాడు, 8వ మాసంలో పుడతాడు. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందరూ చూసి నవ్వుతారు. నవ్వరండి. ఏ బెడ్రూమ్ లో పాప పరిహార కొరచు. అదే కోరబోతున్నా. What do you mean? నేను కడుపుతో లేనండి. మీ అమ్మగారు అన్నారే. అమ్మ మీతో అబద్ధం చెప్పిందే. ఒకే ఒక అబద్ధం, ఎవరు చెప్పని అబద్ధం, కనీ విని ఎరగని ఒక అబద్ధం. తను మిమ్మల్ని ఎలాగైనా అల్లుడిగా పొందాలనే ఆశతో అమ్మలో చెప్పిందే. అప్పుడు నేను భయపడింది నిజమే. ఆ అబద్ధం చెప్పలేదంటే నన్ను మీరు పెళ్లి చేసుకునేవారే కాదు. ఒక్క రోజుకి మాత్రం మీ సరదా తీర్చిన ఒక వేసిగా భావించి చేతులు కడిగేసుకునేవారు, అంతేగా. నన్ను స్వీకరించలేరా? Why not? మేరీ ప్యారి, చెప్తే వినాలి. నువ్వేం కంగారు పడక. నేను అర్జెంటుగా రికార్డింగ్కి వెళ్ళాలి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఈ టవల్ మీద ఒట్టే చెప్పా కదా. జోక్, నేను నమ్మలేను. నమ్మలేవా? సరే పోనీ లే. ప్యారి, ఇది నాకు తిండి పెట్టేదే కదా. దీని మీద ఒట్టే చెప్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటా. కళ్యాణ మండపం దొరకలేదు మేరీ. దొరికిన వెంటనే నీ కబురు చేస్తా. అచ్చా, సచ్చే మేరీ ప్యారి. ఏం గురు, వైలన్ మీద దొంగటేయచ్చా? వేస్తానా గడుకు తినాలి. మన వైలు నింటే కదరా. సరే గురు, నాకు చాలా గందరగోళంగా ఉంది. ఆ రోజు వచ్చిందెవరు, ఈ రోజు వచ్చిందెవరు? ఆ రోజు వచ్చింది టైపిస్ట్ రోసి. అది టైపిస్ట్, ఇది రైల్వే డిపార్ట్మెంట్. రైలు. రే, నేను ఎప్పుడు ఏ పిల్లతో సంబంధం పెట్టుకున్నా కూడా దాని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటా. ఇదేంటి గురు, ఏ ముద్ర? అది కేసే. సారీ, బాంబే ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. ఈసారి నేను కూడా వెళ్ళడం లేదు. సరిగా పెట్టుకో. నాకు చిన్న హెల్ప్ చేయాలి రోజుని. రేపు మార్నింగ్ ఫ్లైట్ మెడ్రాస్ టు బాంబే IC 174. ఏ ఎయిర్ హోస్టెస్ డ్యూటీకి వెళ్తున్నారో నేను నాన్నడికి చెప్పవే. నమ్మకం లేక కాదు, నా సాటిస్ఫాక్షన్. అవును, వద్దు, సరిగా పెట్టుకో. ఎందుకదే, మా పని మనిషినే. ఎప్పుడు ఫోన్ చేస్తావు? సాయం. ఇంటి వంట మనిషి కూతురు నీకు పని మనిషా? ఇదేమిటి ఈ మధ్య మరీ లేజీగా తయారవుతున్నావు? ఫోన్ పట్టుకోవడానికి నీకు మనిషి కావాలా? ఐ హేట్ దిస్ బ్లడీ యాటిట్యూడ్. నువ్వు వెళ్ళమ్మా, నీ పని చూసుకో. ఎప్పుడు దాని ముందు నన్ను అవమానించాలా అని ఎదురు చూస్తున్నారు. దాని తరఫున మాట్లాడతారేమిటి? దాన్ని మీరు ఉంచుకున్నారా? ఏమిటి మొండి పట్టుదల? బలాత్కారం చేయాలనుకుంటానే.
బయట మీ దబాయింపులు చెల్లుతాయేమో గాని బెడ్రూమ్ లో కాదు. పాతవన్నీ మర్చిపోవాలి. నాకు చిన్న సందేహం, అడగమంటారా? అడుగు. వివాహానికి ముందుగా ఏ పిల్లతోనైనా మీకు అక్రమ సంబంధం ఉందా? ఉంది. ఎవరితో? నీతోనే. నేను తప్ప మరే అమ్మాయితోనైనా? ఇదే ప్రశ్న నేను నిన్నడగచ్చా? హలో, నేనెవరా? కాబోయే ముఖ్యమంత్రిని, ఇప్పుడు జాలి అనే వ్యక్తికి అసిస్టెంట్ని. ఏంటది? గురువు గారు ఉన్నారా? కొంచెం ఉండండి, చెప్తాను. గురు, ఫోన్లో ఒక అమ్మాయి. ఎవరండి మీరు? ఏమిటి జ్యోతిలక్ష్మి? ఏమిటండి మీరు జ్యోతిలక్ష్మి అంటారు, మగ్గొంతులో మాట్లాడుతున్నారు? ఓహో, తెలిసింది, మీ గొంతుకే మగ్గొంతుకండి. దేవుడు మిమ్మల్ని ఇలా పుట్టించాడా? అయ్యో పాపం. ఏంటది? గురువుగారిని పిలవనా? వారు ఇప్పుడే ఫోన్ చేసి వైలిన్ ప్రోగ్రామ్ కి కారులో వెళ్ళారు. రేపు రండి. కాదు కాదు కాదు, రేపు 10 గంటలకి ఫోన్ చేసి రాత్రి 10 గంటలకి గురువు గారు ఉన్నారా అని అడిగి రండి. వచ్చేటప్పుడు పిల్లలు ఉన్నారా? వాళ్ళని తీసుకురాకండి, మీరు మాత్రం ఒంటరిగా రండి. ఆటో పట్టుకుని రండి. మీటర్ ఛార్జీ నేను ఇస్తాను. కాదు 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 కాదు, గురువు గారు ఇస్తారు. అందరూ ఆటోగ్రాఫ్ ఇస్తాను. ప్లీజ్ వెయిట్, వన్ బై వన్, వన్ బై వన్. వన్ బై వన్, వన్ బై వన్. ఏమండి, మీకు ఆ సినిమా సింగర్ సంతకం అక్కర్లేదా? వద్దు సార్, సినిమాల కంటే క్రికెట్ ఉంటేనే ఇష్టం. అన్ని పేజీలోనూ సంతకం పెట్టండి సార్. అన్ని పేజీల్లోనా? అవును సార్, మీరంటే నాకు పిచ్చి. ఓకే బాయ్. ఏ మమ్మూర్తి, ఏమిటో నా ప్రాంతంతో నిల్చుతూ ఉన్నారు? ఇప్పుడైనా అర్థం చేసుకో, నీ పాపులారిటీ కంటే నా పాపులారిటీ ఎక్కువ అని. నెక్స్ట్ టైం నేను సెంచరీ కొట్టానంటే నువ్వంతే, అమ్మాయిలంతా నా వెంటే ఉంటా. ఫోన్ వచ్చింది, వైలిన్ జాలి గారి ఇంట్లో బర్త్డే పార్టీ, జ్ఞాపకం చేశాను. అక్కడికే వెళ్తున్నాను. నో ప్రాబ్లం సార్. మేడం గారు రారా? ప్లెజెంట్ ఫంక్షన్, కాసేపు సంతోషంగా ఉందాం అనుకుంటున్నాను. యు నో బెటర్. నో ప్రాబ్లం సార్, ఐ షుడ్ నో బెటర్. ఐ నో బెటర్. పాత్రికేయుల తరఫున మీకు బర్త్డే గ్రీటింగ్. జాలి సార్ ఎక్కడున్నారు? ఇక్కడ జాలిగా ఒక పాట పాడండి. పట్టుకోండి. రే మూర్తి, ఏంట్రా నన్ను ఆడమంటున్నారు? అదరగొట్టరా. మధ్య మధ్య నత్తి పట్టుకుంటుందే. నత్తితోనే పాడరా. పాడేసేదా? ఐ హెల్ప్ యూ, డోంట్ వరీ, కమ్ ఆన్. వాయించండి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా మీద అమ్మాయిలందరికీ క్రేజ్ ఉందంటే నా వాయిస్ కారణం, నా పేరు కారణం. అయితే ఆ పేరు మనకు అక్కర్లేదు. మీరు పాడితేనే మనం బ్రతకాల్సిన అవసరం లేదు. మీరు పాట ఆపేయండి. గౌరీ, అంతకంటే నువ్వు నన్ను గొంతు పిసికి చంపు. వేళాకోళానికి కూడా మాట